ఏపీకి మేలు చేసేందుకే పవన్ కళ్యాణ్ తాను కలిసినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని కోరానన్నారు. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు కూటమిదే హవాని, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురంలో 100% స్ట్రైక్ రేట్ రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సహకారం కావాలని ఆ రోజున మిమ్మల్ని కోరాను. ఈ రాష్ట్రం కోసమే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిశాం. ఆ తర్వాత ఎన్డీఏ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరించి కూటమి కట్టాం. నేను ఎన్నో రోజులు రాజకీయాల్లో ఉన్నాను కానీ మొన్న ఎన్నికల్లో మీరు ఓట్లేసిన విధానం, ఎవరిని అభ్యర్థిని పెట్టినా 94% గెలిచాం. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. ఒకటి మార్కాపూర్ జిల్లా, వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. రెండోది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను. మూడోది పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం, ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను. భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు. 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6/3/24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకే రాష్ట్రమని, ఒకే రాజధాని అని తాము ఫిక్స్ అయ్యామని అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీ క్యాపిటల్పై స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 22 చోట్ల క్లస్టర్స్ను గుర్తించినట్లు తెలిపారు. అధ్యక్ష, ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా స్పష్టంగా మేము చెప్పింది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి,
కడప చిత్తూరులో వచ్చేసి గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్. దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్కి కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలి అధ్యక్ష. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం నందిపల్లి నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి సౌభ్రాతత్వం పెంపొందుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని వైఎస్ జగన్ తెలిపారు. తిరుమల లడ్డు వ్యవహారం మరోసారి శాసన మండలిని దద్దరిల్లేచింది. ఈ అంశంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వర్సెస్ మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ కేసులో గజదొంగను పట్టుకోవాలని ఎమ్మెల్సీ బొత్స పట్టుబడ్డారు. ఇందుకు కౌంటర్గా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బొత్స చెబుతున్న గజదొంగ జగనేనా అని కౌంటర్ ఇచ్చారు. జగన్ను పట్టుకోవాలని అన్నారా? అయితే తాము కూడా అదే పని చేస్తున్నామని చెప్పారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీ నుండి వెళ్ళిపోయిన వాళ్లకు తిరిగి పార్టీలోకి తీసుకోబోమని చెప్పారు. ఎవరైనా బంధు ప్రీతితో మళ్ళీ పార్టీలోకి తీసుకొస్తానంటే వారిని చెప్పుతో కొడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రువు అయినా పార్టీలో చేర్చుకుంటాము, కానీ వెన్నుపోటు పొడిచిన వాళ్లను మాత్రం క్షమించమని మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే పార్టీ మారి వెన్నుపోటు పొడిచిన వాళ్లను క్షమించేది లేదని స్పష్టం చేశారు. చెప్పుకుంటాను, నేను యాడికి పోయి మళ్ళీ వచ్చా అంటాను. వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను చెప్తాను. మళ్ళీ దాంట్లో ఏం ములాంచలేదు, అన్ని రాజకీయాల కోసమే మనం బతకాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్గానే బతకాల. కాబట్టి అలాంటిది ఎవడైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాడికి మళ్ళీ మన తలుపులు తగ్గిపెట్టే అర్హత లేదు. శత్రువునైనా చేర్చుకున్నాం మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వాడు మన విధానం వచ్చే మొదటి నుంచి మన మీద ఫైట్ చేస్తున్నాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దగ్గర ఉండి సంపాదించుకుని నిలబెట్టుకోవడానికో లేకుంటే ఇంకా 10 రూపాయలు సంపాదించుకోవడానికి పోయిన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని అసలు దగ్గరికే రానివ్వడు. నేను చేసిండొచ్చు కొన్ని తప్పులు గతంలో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వారిని అందరినీ కూడా దూరం పెట్టి ఒక క్రమశిక్షణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకోపోవడానికి మీరందరూ కూడా సహకరించేందుకు మీ అందరికీ కూడా మరొకసారి. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులు పాలవడం, 4 మరణించడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అధికారులు జిల్లా కలెక్టర్ కల్తీ పాల ఘటనపై సర్వే నిర్వహిస్తున్నారు. వివిధ కేంద్రాల నుంచి పాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. అలాగే కల్తీ పాల ఘటనలో పలువురు చనిపోవడంతో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాల కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతపురంలో 3 ప్రాంతాల్లో విజిలెన్స్ ఆహార తనిఖీ విభాగం అధికారులు 3 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపడుతున్నారు.
సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పారదర్శక పరిపాలన అందించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రెండో విడతలో శిథిలా వ్యవస్థలో ఉన్న 170 ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. ఇక సీఎంతో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని వివరించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం ఉంటుందని పొంగులేటి పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. అనంతరం అధికారులతో మంత్రి మాట్లాడి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, అలాగే టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచంద్ర పాల్గొన్నారు. తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి ప్రాణాలు తీయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం చేపట్టిన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. వారికి తన మద్దతు తెలిపి పరామర్శించారు. 2 నెలల పసిగుడ్డు ఏ పాపం చేసిందని, ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు. మాటలకు ఊహలకు అందని మహా విషాదకరమని, కుమ్మెర జాతరలో జరిగిన ఈ ఘటనకు తెలంగాణ సమాజమే తలదించుకోవాలన్నారు. ఆయన నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే. వేనవంక గ్రామం తాను పుట్టి పెరిగిన గ్రామమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. తన తాత ముత్తాతల నుంచి సమ్మక్క సారక్క జాతర తాము దానం చేసిన స్థలంలో జరుగుతుందని తెలిపారు. 2022లో సమ్మక్క గద్దెలను తన సొంత డబ్బులు 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు కౌశిక్ రెడ్డి వివరించారు. అలాంటి తమను సమ్మక్క సారాలమ్మ గద్దెల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ ల్యాండ్ మేము డొనేట్, సమ్మక్క సారక్క జాతర మా తాతలు ముత్తాతల నుంచి అవుతా ఉంటుంది. ఆ తాతలు ముత్తాతల నుంచి అవుతున్న సందర్భంగా ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో సమ్మక్క జాతర ల్యాండ్ కూడా మాదే ల్యాండ్. ఆ ల్యాండ్ మేము డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేసిన తర్వాత ఆ సమ్మక్క గద్దెలు ఏవైతే మీరు అందరు కూడా ఇవాళ చూస్తూ ఉన్నారో, ఈ సమ్మక్క గద్దెలు మొత్తం కూడా దాదాపు ఈ సమ్మక్క గద్దెల్ని మీరు మొత్తము ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఈ సమ్మక్క గద్దెల్ని బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం కలిగించిన కల్తీ పాల కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కోసం ఫెమోబైస్ట్ యాంటీడోట్ ఇంజెక్షన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇక యాంటీడోట్ అందించడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా తీసుకొస్తున్నారని వెల్లడించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనల ప్రకారం
రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చన్నారు. రాష్ట్రంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మందు అందుబాటులో లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో వాకౌట్ చేసి భారతదేశంలో లభ్యత ఉన్న కంపెనీలతో సంప్రదించి సంబంధిత ఏజెన్సీల ద్వారా తీసుకురావడం జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అలాగే పాలు తాగిన మరికొంతమందిని ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు వారికి ఎటువంటి లక్షణాలు లేవని చెప్పడం జరిగిందని తెలిపారు. కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సందర్భంగా కుటుంబ సభ్యులకు పాలు మరియు పాల ఉత్పత్తులు అనగా నెయ్యి, వెన్న, పాత పెరుగు మొదలైనవి వినియోగించకుండానే పారవేయాలని సూచించినట్లు వెల్లడించారు. ఇక భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించిందన్నారు. కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము వీ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగింది. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరి రావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనం నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళన చెందకుండా ఉండడానికి మీ ద్వారా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వి విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కల్తీ పాల ఘటనలో చాలామంది హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ముంబై నుంచి ప్రత్యేకంగా నెఫ్రాలజిస్ట్ డాక్టర్లు రాజమండ్రికి వస్తున్నారు. అక్కడ యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వబోతున్నట్లు కూడా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్లో ఉన్నారు. నాగకిషోర్, ఏంటి అప్డేట్? మనోజ్, రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి కల్తీ పాలు కేసులో ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం, అస్వస్థత గురైన వారి కోసం ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పి ఫోమే బెస్ట్ అనే యాంటీడోట్ ఇంజెక్షన్ ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఈ యాంటీడోట్ అందించడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి రాజమండ్రికి తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టిందని చెప్పి కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనల మేరకు రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చు అని చెప్పి ఆయన తెలపడం జరిగింది. సో ఆ మేరకు రాష్ట్రం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మందు అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన ఈ మందు తయారు చేసే అంతర్జాతీయ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ తోటి వాకప్ చేసి ఆ కంపెనీకి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి టైఅప్ కంపెనీలతోటి సంప్రదింపులు జరిపేసి ఈ మందు ఎక్కడ లభ్యత ఉంది అనే సమాచారాన్ని కూడా సేకరించేసి ఈ యాంటీడోట్ ని రాజమండ్రికి తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశామని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ యాంటీడోట్ ని తీసుకొచ్చేసి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రపట్నంలోని ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అందజేస్తామని చెప్పి ఇప్పటికే కలెక్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ కల్తీ పాలకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కలుషిత కుటుంబాలకు సంబంధించి ఇంటింట పర్యవేక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి, అదేవిధంగా ఆ
రాహుల్ మీనా ప్రత్యక్ష పర్యవేక్షణలో 9 బృందాలు, వైద్య బృందాలు మరియు పారామెడికల్ సిబ్బందితోటి మొత్తం 110 కుటుంబాలు, 307 మంది ప్రజలపైన సమగ్ర విచారణ కూడా చేపడుతున్నట్లుగా కూడా ఇప్పటికే కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 6 ఇళ్లకి లాక్ అయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఆ ఇళ్లకు సంబంధించి కూడా ఫోన్ల ద్వారా సంప్రదింపులు చేస్తున్నామని చెప్పి, వాళ్ళకి సంబంధించి ఏమన్నా లక్షణాలు ఉన్నాయా అని చెప్పి కూడా వాకప్ చేస్తున్నామని చెప్పి కూడా కలెక్టర్ తెలపడం జరిగింది. వాళ్ళకి ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించేసి ఇమీడియట్లీ వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అందిస్తామని చెప్పి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇంకో పక్క గతంలో డేట్ అయిపోయినాయి కానీ లేకుంటే ఈ కల్తీ సమయంలో కూడా వాడొద్దు, వాటిలన్నింటినీ కూడా పడివేయాలని చెప్పి కూడా కలెక్టర్ అయితే సూచనలు జారీ చేస్తున్నారు. మనోజ్. రైట్ నాకిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. కామారెడ్డి నిజామాబాద్ ఘటనలపై డీజీపీని కలిసినట్లు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. కొన్ని రోజుల క్రితం బాన్సువాడలో ఎంఐఎం నేతలు ఆందోళన సృష్టించారని అన్నారు. ఈ ఘటనపై నిరసన తెలిపిన చాలామంది హిందూ యువకులను పోలీసులు అరెస్ట్ చేసి హిందూ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు మానుకోవాలని, పోలీసులు అరెస్ట్ చేసిన హిందూ యువకులను విడిచిపెట్టాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ భాగ్యనగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గత 2-3 రోజులుగా వరుస బెదిరింపులతో భయాందోళనకు గురి చేస్తున్నారు. కాగా తాజాగా తెలంగాణ హైకోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టుకు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబులు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. ఇక అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు అక్కడే అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు అందించనున్నట్లు వివరించారు. ఇక ఈ సందర్భంగా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రైతుల ఉత్పత్తులకు నష్టం కలగకుండా సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఇక టైల్ అవీవ్లోని బెన్ గురియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు స్వయంగా విచ్చేసి ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఘన స్వాగతం పలికారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్లో పర్యటించిన మోదీ మళ్ళీ 9 ఏళ్ల తర్వాత ఆ దేశ గడ్డపై అడుగుపెట్టడం ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించడం. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించబోతున్న మొట్టమొదట భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని నెస్సెట్ భవనాన్ని భారత్ త్రివర్ణ పతాక వర్ణాలతో ఆకర్షించడం విశేషం. ఇక గౌరవం ప్రపంచంలోని అతి కొద్ది మంది నేతలకు మాత్రమే దక్కుతుంది. అలాంటిది ప్రధాని మోదీకి దక్కడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు తన పేరు ఉండడంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. ఎప్స్టీన్తో సంబంధాలు ఉండడంపై ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు తాజాగా వెల్లడైంది. తాను చట్టవిరుద్ధంగా ఏ పని చేయలేదని పేర్కొన్నారు. 2 రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించిన ఆయన ఎప్స్టీన్ నేరాలో మాత్రం భాగస్వామ్యం కాలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఎప్స్టీన్ పేర్కొన్నట్లు తనకు 2 రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ సభ్యులతో బిల్ గేట్స్ చెప్పారు. అయితే వాళ్ళు ఎప్స్టీన్ నేరాల్లో పాల్గొనలేదన్నారు. ఎప్స్టీన్తో భేటీ అనంతరం అతడి అసిస్టెంట్లు తనతో ఫోటోలు దిగారని, తాను వారిని ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అతడితో పలుమార్లు భేటీ కావడం, వీటికి గేట్స్ ఫౌండేషన్ సభ్యులను తీసుకురావడం చాలా పెద్ద తప్పేనని గేట్స్ విచారం వ్యక్తం చేశారు. ఇక తాను చేసిన తప్పిదానికి ఇందులో ఇరుక్కున్న వారికి క్షమాపణలు చెబుతానని బిల్ గేట్స్ అన్నారు. అమెరికాలో భారీ స్థాయిలో మంచు కురుస్తుంది. దీనికి తోడు బలమైన గాలులు వణికిస్తున్నాయి. న్యూయార్క్ సహా ఈశాన్య అమెరికా రాష్ట్రాలు పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రయాణాలపై నిషేధం, మంచు తుపాను హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.